హాయ్ ఫ్రెండ్స్, రక్షిత్ అట్లూరి హీరోగా పలాస సినిమా మనందరం చూసి ఎంతగానో ఆదరించాం. ఆ సినిమా తర్వాత అతనికి హిట్లు లేవు. చాలా కూల్గా ఉండే ఈ హీరో ఆపరేషన్ రావణ్ అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హైదరాబాద్లో ఒక సైకోని పట్టుకోవడం కోసం ఏం చేశాడు అన్నదే కథ. సైకో క్రూరంగా అమ్మాయిలను చంపుతూ ఉంటే పోలీసులు కూడా ఏం చేయలేకపోతూ ఉంటారు. ఆ టైంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన రామ్ ఏం చేశాడు అన్నదే కథ. ఈ సినిమాలో దర్శకుడు మంచి కథని థ్రిల్లింగ్గా చెప్పాలనుకున్నాడు, కానీ సెకండ్ హాఫ్లో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సైకో కిల్లర్ గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా సరే క్లైమాక్స్కి వచ్చేసరికి ఈడా కిల్లర్ అనిపిస్తుంది మనకి. రక్షిత్ అట్లూరి పర్వాలేదనిపించేలా నటించాడు. ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా డెవలప్ అవ్వాలి. హీరో రక్షిత్ అట్లూరి డైలాగ్ డెలివరీ మాత్రం చాలా స్లోగా ఉంది. అంత స్లోగా డైలాగులు చెప్పడం మాత్రం చాలా తప్పు. దాన్ని అతను మార్చుకోవాలి. కొన్ని అనవసరం ఎపిసోడ్లు ఎక్కువగా సాగదీసినట్లు అనిపిస్తాయి సినిమాని. అయినా సరే క్లైమాక్స్ పర్వాలేదు అనిపిస్తాడు. క్లైమాక్స్లో జనాల్ని తృప్తిపరుస్తాడు. రాధిక పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఆమె ఎమోషనల్గా బాగానే చేసింది. రఘు కుంచే, సంకీర్తన్ ఓకే అనిపిస్తారు. మలయాళ నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగానే చేశాడు. హీరోయిన్ పాత్ర అంత గొప్పగా ఏమీ లేదు. TV5 మూర్తి, కాంచీ పాత్రలు కూడా అంత గొప్పగా ఏమి సాగవు. క్లైమాక్స్లో విలన్ని చంపే సీన్ మనం చాలా తెలుగు సినిమాల్లో చూసిందే. విలన్ని వెంటాడడం కోసం, క్లూస్ కోసం హీరోయిన్ చేయమనే పనులు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, కెమెరా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఉన్న ఒక పాట అంత గొప్పగా ఉండదు, ఆకట్టుకోదు. క్రిమినల్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.